ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన గుడ్ ఫ్రైడే నుండి ఈ గుడ్ ఫ్రైడే వరకు మమ్మల్ని, మా యొక్క కుటుంబాన్ని, మా యొక్క సంఘాన్ని కాచి కాపాడి కనికరించి ఆశీర్వదించి నీ యొక్క సన్నిధిలో మేమంతా ఏకరీతిగా నిన్ను ధ్యానించుటకై ఇక్కడ ఉన్నందుకు, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. చేరువచ్చిన వారందరినీ దీవించండి. నీ యొక్క వాక్యాన్ని మేము వినుట ఉండగా, చెప్పనై ఉన్నట్టుగా తండ్రి నీ యొక్క బోరగా నన్ను వాడుకోమని, మరింత ఆత్మీయమైనటువంటి జీవన విధానాన్ని మాకు నేర్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా మీ అందరికి కూడా దేవుని నామంలో అందరికీ ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. మరి ఈరోజు మనం ధ్యానం నాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారు అడిగినప్పుడు సడన్గా ఎవరు మాట్లాడతారు అని అన్నప్పుడు నాకై నేను ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మాట్లాడతానని చెప్పేసి ఈ యొక్క 5వ మాటను అడిగాను. లాస్ట్ 5 years బ్యాక్ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చింది. 4వ మాట మీద నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు నాకు 5వ మాట మీద దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి, సంఘానికి మరి ముఖ్యంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకి మూల వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మామూలుగా ఈ శుక్రవారానికి ప్రత్యేకంగా సంవత్సరంలో 52 శుక్రవారాలు మనకి ఉంటాయి. 52 శుక్రవారాల్లో ప్రత్యేకమైనటువంటి ఈ శుక్రవారం మనకి, ఎందుకంటే మన పాపాల నిమిత్తమై సిలువలో ఆయన మరణించిన విధానాన్ని బట్టి శుభ శుక్రవారంగా మనం ప్రపంచం అంతా కూడా ఈ శుభ శుక్రవారాన్ని జరుపుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైంది. ఓకే, ఈ మాటల్ని మనం 2 సార్లు పలుకుతున్నాడు. అయితే ఈ సిలువలో పడిగినటువంటి 7 మాటలను కూడా మొదటి 3 మాటలు అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, వారి యొక్క బాగోగుల గురించి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత 4 మాటలు కూడా 4, 5, 6, 7 తన గురించి, తన పర్సనల్ గురించి తండ్రితో ఆయన మాట్లాడడం, తన విషయాలను, తన బాధని ఆయన వ్యక్తపరచడం మనం చూస్తాం. మొదటిగా యోహాను సువార్త 4:7 ఒకసారి చూద్దాం. ఓకే, అది ఒకటి. రెండోది ఇప్పుడు మనం చూసుకున్నటువంటి యోహాను సువార్త 19:28 మనం చూస్తున్నాం రెండోదిగా. అయితే లేఖనాలను నెరవేర్చుట కొరకే ఆయన దప్పికొనుచున్నాడు. ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చడానికని మనం గ్రహించాలి. ఎందుకంటే క్రీస్తు శకం అంటే ఈ 2000 సంవత్సరం నుండి క్రీస్తు శకం క్రీస్తు పూర్వమే లేఖనాల్లో ఈ గ్రంథాలన్నీ కూడా, ధర్మశాస్త్రంలో ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. ఎందుకంటే 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాల క్రితమే ఈ మాటలన్నీ కూడా ధర్మశాస్త్రంలో, పాత నిబంధన గ్రంథంలో రాసి ఉన్నాయి. అంటే ఆయన పుట్టక ముందే ఈ విషయాలన్నీ ఇవన్నీ నెరవేర్చబడతాయని చెప్పేసి ధర్మశాస్త్రంలో ఉన్నాయన్నమాట. కీర్తనలు 69:21 ఒకసారి చూద్దాం. ఓకే,
ఆయనకు ఆ సందర్భంలో ఆహారంగా చేదును, అంటే చేదు ఒకప్పుడు చేదు అంటే ఇప్పుడు వేపాకును తీసుకొచ్చి మనకి ఇస్తే ఎట్లా ఉంటుంది, అలాంటి చేదుని వారికి ఆహారంగా పెట్టారనమాట. దాహానికి చిరక అంటే ఒక మత్తు పదార్థం, అది అంటే ఆపరేషన్కి ముందు ఇస్తారు కదా, అలాంటి మత్తు పదార్థాన్ని ఆ రోజు రోమా సైన్యంలో ఎక్కువ దెబ్బలు తిన్నటువంటి వారికి ఆ బాధల్ని మర్చిపోవడానికి ఆ చిరకను ఇచ్చేవారనమాట. అప్పుడు యేసుకి వారు అక్కడ ఇచ్చినటువంటి ఏంటంటే ఒక స్పంజితో ముంచి యేసుకి తాపిస్తారనమాట. అయితే అవి స్వీకరించడం అంటే తాపించినట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు, కానీ అయ్యేవి కూడా ఆయన స్వీకరించలేదు. దప్పిక అంటే ఈ దప్పిక అనేది మనం చూసినట్లయితే మనుషులకి కొన్ని దప్పికలు ఉంటాయి, కానీ దేవునికి అలాంటి దప్పిక కాదు. ఇప్పుడు మనుషులకి చూసినట్లయితే ఎక్కువగా సంపాదించుకోవాలి, అదేవిధంగా ఒక ఉద్యోగం చేయాలి, ఈ దాహాలన్నమాట. మంచి ఉద్యోగం చేయాలి, మంచి బంగారం కొనాలి, తర్వాత బాగా తినాలి, తాగాలి, తిరగాలి, ఇలాంటి ఆశలన్నీ ఉంటాయి మనిషికి. అంటే ఇవన్నీ కూడా దాహాలుగా మనం చూడొచ్చు, అధికార దాహం అలాంటివి. అయితే దేవుడు ఆయనకున్నటువంటి దాహం ఏంటంటే తన తండ్రి ఇచ్చిన లేఖనాలను నెరవేర్చడానికి, ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చడానికి ఆయన తపనమాట. మనందరం రక్షణ పొంది ఆయనలో జీవించాలని ఆయనకు చేదును చిరకను ఇచ్చినంత మాత్రాన అది శారీరకమైనటువంటి దాహం కాదని మనం గ్రహించాలి. లోకమంతటికి తెలిసిన విషయాలు కొన్ని మనం విని ఉంటాం చాలాసార్లు, అని ఒకసారి చూద్దాం. అయితే ఈ లోకంలో ఆయన ముందుగానే కన్యక గర్భవతికి జన్మిస్తాడని తెలుసు, ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి. తర్వాత జ్ఞానులు పరిసయ్యులు, అంటే జ్ఞానులు అంటే ఎవరు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి జ్ఞానులే ఆయన పుట్టిన తర్వాత ఆయన్ని సందర్శిస్తారు, ఆయన్ని దర్శిస్తారు. అంటే వాళ్ళకి తెలియదా, తెలుసు వాళ్ళకి ఈయనే దేవుడు అని చెప్పేసి, దేవుని కుమారుడని, కానీ వారు వచ్చి దర్శిస్తారు. తర్వాతగా ఎన్నో ఆయన బోధలు చేసేటప్పుడు ఎన్నో బోధల్లో ఆయన కొన్ని అద్భుతాలు చేయడం మనం చూస్తాం. అదేవిధంగా శిలువ పైన మరణం పొంది మళ్ళా సజీవుడై తిరిగి లేస్తాడని కూడా ధర్మశాస్త్రంలో రాయబడింది. అంత మాత్రమే కానీ మరణాన్ని జయించిన తర్వాత సజీవుడిగా లేస్తాడని లేఖనాల్లో ముందుగానే పొందుపరచబడి ఉంది. వీటన్నిటినీ నెరవేర్చడానికే ఆయన సిలువలో 5వ మాటలో దప్పికొనుచున్నాడని మనం గమనించాలి. అయితే కొంతమంది అంటారు, యూట్యూబ్లో మీరు చూసినట్లయితే 3 మేకలే కదా, 3 మేకలు పీక్కోలేడా యేసు అని చెప్పేసి కొన్ని వదంతులు మీరు వినే ఉంటారు. అయితే మనిషి జాతికి పట్టినటువంటి పాపము అనే ఆ మేకుల్ని ఆయన మరణం అనే ముళ్ళుతో విరిచిపారేయడానికే ఆయన సిలువ ఎక్కాడని మనం గ్రహించాలి. న్యాయం చేయమని చెప్పేసి ఆయనకి అంతా తెలుసు. ఇదంతా కూడా మీరు న్యాయం చేయమని అని చెప్పేసి వదకు తెచ్చిన గొర్రె పిల్లలాగా ఆయన తల వంచుకున్నాడే కానీ ఆయన శిక్షిస్తున్నారే అని చెప్పేసి వాళ్ళని ఒక మాట కూడా అన్నట్టు. కీర్తనలు 78 15, 16 ఒకసారి చూద్దాం. చూసారా, నీళ్లు అంటే ఆయన దప్పికొనుచున్నాడు. నీళ్ల మీద ఆయనకున్నటువంటి ఎక్కువ మనం చూసినట్లయితే నీళ్ల మీద ఆయనకున్నటువంటి అధికారాలు, మనం చాలా అద్భుతాలను మనం చూస్తాం. ఆయన నీటిపైన నడిచిన దృశ్యాలను కూడా మనం మీ అందరికీ తెలుసు. పేతురు ఒక సందర్భంలో మనం చూస్తుంటాం. పేతురు విశ్వాసంగా ప్రభువా నన్ను కూడా నీటిపై నడిపించు అని చెప్తాడు. నడిచి రమ్మని చెప్పి యేసు అన్నప్పుడు నడిచొస్తాడు. యేసు వైపే చూస్తూ నడిచొస్తాడు. కానీ పెద్ద గాలి తుఫాన్ ఒకసారిగా వచ్చే లోపల గాలి వైపు చూస్తాడు. అంటే యేసును మర్చిపోయి గాలి వైపు చూసి
మునిగిపోతుంటాడు. మునిగిపోయి ఎప్పుడు ప్రభు నన్ను కాపాడు అని చెప్తే అల్ప విశ్వాసి అని చెప్పేసి మళ్ళీ తీసుకొని, అంటే ఆ గాలి మనకి ఆ లోకం వైపు చూపిస్తుందని దాని అర్థం. అంటే యేసు వైపు చూస్తూ ఉండేటప్పుడు యేసు వైపు చూస్తున్నాడు, మంచికి చోటిస్తున్నాడు. గాలి వైపు ఎప్పుడో తన మనసు మళ్ళిందో అది మనకి లోకం వైపు అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి సంఖ్యాకాండం 20:11 చూసారా? సంఖ్యాకాండం అయిన తర్వాత కూడా ప్రకటన 22:10 ఒకసారి చూద్దాం. మరియు ఓకే, అంటే ఆయన ఉన్నాడు నమ్మకంగా. తన తండ్రి మాటలు ఏమి కూడా నా తండ్రికి ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చాను, అదేవిధంగా మీరు కూడా చేయమని చెప్పేసి ప్రభు అంతా అంటున్నాడు. అయితే ప్రియమైన సంగమా, నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఇవన్నీ కూడా విషయాల్లో తోడుగా ఉండి హెచ్చరిస్తూనే ఉంటాడు. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మరణపు అంచుల వరకు కూడా మనల్ని తీసుకెళ్ళడం జరిగి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి పర్సనల్ విషయాల్లో అందరికి కూడా మీ పర్సనల్గా ఒకసారి గుర్తు చేసుకోండి. మరణపు అంచుల వరకు కూడా ఆయన తీసుకెళ్తాడు. అప్పటి వరకు కూడా ఆయన చేతులు చాచి నువ్వు నా వద్దకు రా, నేను నిన్ను రక్షిస్తాను, మారు మనసు పొందు అని చెప్పి అడుగుతుంటాడు. కానీ ఆ క్షణాన నువ్వు గుర్తించి నువ్వు తిరిగి దేవుని ధ్యానిస్తే, దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీకు అంతకు మించి, నేనైతే ఈ 90 సంవత్సరాల చరిత్రలో ఇప్పటికీ ఆ విధంగా ప్రార్థన చేయలేదు. కరోనా వచ్చిన తర్వాత ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి ఆ గ్రూప్లో గంటలు ప్రార్థనలు చేసేవాళ్ళు. అప్పుడైతే నేను పూర్తిగా దేవునికి సమర్పించేశాను. దేవా, డాక్టర్లు అనేవాళ్ళు, ఏందయ్యా 23కి 25 కరోనా ఉంది, నువ్వేంది అసలు ఇంత ఇదిగా ఉన్నావు అంటే 15-16 వస్తేనే చచ్చిపోయినరు, డాక్టర్లే చచ్చిపోయినరు. అలాంటిది నువ్వు 23-25 ఉంది, నీకు 25కి 23 ఉంది, హ్యాపీగా నుంటే నువ్వు చచ్చిపోయి ఉండేవాడు అని చెప్పేవాడు. అప్పుడు నేను గ్రూప్లో ఒకటే చెప్పేవాడిని, దేవా నా ద్వారా జరిగించాల్సినటువంటి పనులు ఏమైనా, ముఖ్యంగా సంఘంలో చాలా అంటే సగం పనులు అయి ఉన్నాయన్నమాట. ఆ కన్స్ట్రక్షన్లో నా కుటుంబంలో సంబంధించి కొన్ని విషయాలు నేను చెయ్యాలి, నా బాధ్యతలు ఉన్నాయి, అదేవిధంగా సంఘంలో కూడా కొన్ని పనులు ఉన్నాయి, నన్ను బ్రతికించు దేవా అని చెప్పి నేను అడిగినప్పుడు ఆయన నన్ను అంతకు మించి 12 లక్షలు నేను కరోనా విషయంలో అపోలోలో కట్టా. అయితే అంతకు మించి నన్ను ఇప్పుడు ఇంకా ఆశీర్వదించి హ్యాపీగా ఉంచగలిగాడంటే ఆయన యందు నేను నమ్మిక ఉంచాను కాబట్టి. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఇది శారీరకమైనటువంటి దాహమే కానీ కాదు, ఆత్మల రక్షణ కొరకు ఆయన దప్పికొనుచున్నాడని మనం గ్రహించాలి. నువ్వు నేను రక్షణ పొందాలని హృదయాంతర్యాలను ఎరిగినటువంటి దేవుడు మన హృదయాలను ఆయనకు అర్పించాలని చెప్పేసి మనందరం ఆధ్యాత్మికమైనటువంటి వెలుగులో నడవాలని ఆయన దప్పికొనుచున్నాడని ఈ శుక్రవారం రోజున మీ అందరికీ విశ్వాసంతో విశ్వసించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కొద్ది మాటలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.